అంతా వర్కౌట్ చేసి 20 మందిని జాబితాను తయారు చేశాం. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అలాగే అభ్యర్థులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి దీవెనలతో ఏర్పడ్డది ఈ మున్సిపాలిటీ. కేసీఆర్ గారి దీవెనలతో ములుగు జిల్లా ఏర్పడ్డది. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. జిల్లాలోని అన్ని వర్గాల వారు కేసీఆర్ గారి ప్రేమతోని, కేసీఆర్ గారు ఇంటి పెద్దగా, పెద్ద కొడుకుగా ఈ జిల్లాపై ప్రత్యేకమైన ప్రేమతోని, ప్రత్యేకమైన చొరవతోని ఈ జిల్లాని చేయడం, జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం స్థల సేకరణ కానీ, కలెక్టరేట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, జిల్లా హాస్పిటల్ డెవలప్ చేయడం కానీ అన్నట్టు ఒక మెడికల్ హబ్గా వరంగల్లో ఏ వైద్యం అందుతుందో ములుగులు, మారుమూల పల్లెలు, ఎటూరు నాగారం లాంటి ప్రాంతంలో కూడా అవే సౌకర్యాలు అందే విధంగా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న వెనుకబడిన ప్రజలు, ఆదివాసీ బిడ్డల ప్రేమతోని అంత గొప్పగా చేసిండు. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓడిపోవటానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు, అనేక మాయమాటలు, అనేక మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇస్తా అన్న 2000, 4000 ఇస్తా అన్నారు, అది పోయింది. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ములుగును దృష్టిలో పెట్టుకొని ఇస్తే తులం బంగారం అదనంగా ఇస్తా అన్నారు. ఏ ఒక్కరికి తులం బంగారం లేదు. రైతు బంధు ఇస్తే ఇప్పుడు ఇంకా కొత్త మార్గదర్శకాలను 2 సార్లు ఎక్కువ. రుణమాఫీ అందరికి చేస్తా అని పావలా వంతు మంది కూడా చేయలేకపోయినారు. కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మోసపోయినాం, నష్టపోయినాం అని గ్రహిస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు వచ్చాయి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కాల్చి వాతలు పెట్టారు. దీంట్లో కూడా సరైన రీతిలో బుద్ధి చెప్తారని మేము అనుకుంటా ఉన్నాం. ములుగు జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని. మొన్నటికి మొన్న మంత్రిగా అయిన అంటే శాసనసభ్యులు సీతక్క గారు మంత్రి అయితే అనేక మంది అనేక ఆశలు పెట్టుకున్నారు. వారి అధికారాన్ని, వారికి వచ్చిన హోదాను ఇక్కడ ఉన్న వేరే పార్టీలను అణిచివేయడానికో ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ జిల్లాకు వారు చేసేది శూన్యం. మొన్నటి వరకు మేడారం అన్నారు, మేడారం అంతా తుస్సుమన్నది. మేడారంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వచ్చిన ప్రతి భక్తుడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రి గారిని తిట్టని వాళ్ళు లేరు. ప్రచార ఆర్భాటం మీద ఉన్న ప్రేమ అక్కడ వచ్చే భక్తుల మీద లేకుండా పోయింది. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని, ప్రజల సొమ్మును, ప్రభుత్వ ధనాన్ని మీ ప్రచారానికి, మీ షోకులకు వాడుకున్నారు తప్ప వచ్చిన భక్తులకు సరి అయిన సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పి ఇందాక మా సోదరి జ్యోతి గారు అన్నట్టు భక్తులు సంతృప్తి చెందలేదు, పూజారులు బాధపడ్డారు. దేవుళ్లను కూడా రోడ్ల మీద నిలబెట్టి 5-6 గంటలు మీరు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిందంటే మీ చేతగానితనం, మీ వైఫల్యం ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో మనం గమనిస్తా ఉన్నాం. మీ అహంకారం ఇప్పటికైనా తగ్గించుకోవాలి. 10 ఏళ్లలో 4 జాతరలు నిర్వహిస్తే దాదాపు 600 కోట్లు ఆ జాతర నిర్వహణ ఖర్చు చేస్తే ఎవరి మీద ఒక చిన్న మచ్చ కానీ, ఒక అవినీతి మరక కానీ, ఒక ఆరోపణ కానీ లేకుండా మేము చేసాం. కానీ వాళ్ళ వచ్చిన 250 కోట్లలో మొదట్లోనే మా వాటా రాలేదని, మా డిపార్ట్మెంట్కి రాలేదని, మాకు కమిషన్ రాలేదని కొట్టుకున్నారు. వచ్చిన పనికి సరి అయిన రూపం కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇవాళ వచ్చిన డబ్బులు కూడా ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. మేము ఏదైతే అధికారులు ఎట్లా చెప్తే అట్లా చేసాం, వారికి ఇబ్బంది కలగకుండా చూసాం. కానీ మీరు 5%, 10% ఎక్సైజ్ వేసుకొని ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకోవడానికి మీ నాయకత్వాన్ని, మీ ప్రభుత్వం సొమ్మును, పేదవాళ్ల సొమ్మును, ప్రజల సొమ్మును మీ నాయకుల జేబులు నింపుకోవడానికి, మీరు దాచుకోవడానికి, దోచుకోవడానికే అధికారం పనికొస్తుంది తప్ప ములుగు ప్రజలకు దీని ద్వారా ఒరిగింది జరిగింది శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో దీవించాలని, ములుగు మున్సిపాలిటీలో ఉన్న విఘ్నులకు, మేధావులకు, విద్యావంతులకు,
పౌరులందరినీ నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.